ఓకే. సో ఇప్పుడు ఉంగరం గుర్తు ఎన్నో వార్డ్ 20 వార్డ్ 20 వార్డు ఫుల్ నేమ్ అన్నది డబ్బా దత్తు ప్రకాశం. రైట్ పంజే ఆనంద్. నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 20లో ఉన్నాం. 20 వార్డు నుంచి సంపూర్ణంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయడానికి ఉంగరం గుర్తుతో సో ప్రకాష్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే పెద్ద ఎత్తున ఈ టైంలో కూడా దాదాపు మిట్ట మధ్యాహ్నం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో మరి ఈ ప్రచారంలో జనాలకు ఏ సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మరి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందని చెప్పేసి వారి మాటల్లో పూర్తిగా ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. నమస్తే. దత్తు ప్రకాష్, కూరగాయల వ్యాపారం నారాయణపేట. నేను ఇండిపెండెంట్గా 20 వార్డు నుంచి మా మిస్సెస్ నేను శ్రీరేఖ దత్తు ప్రకాష్ని. యాక్చువల్లీ మాది కొడంగల్ కాన్స్టిట్యున్సీ హస్నాబాద్ అనే విలేజ్. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ నారాయణపేట 20 years బ్యాక్, 25 years. ఐఎమ్ స్టాండింగ్ హియర్ 20 వార్డ్ rebel candidate. I'm not independent. కౌన్సిలర్ అయిన తర్వాత గెలిచిన కౌన్సిలర్ ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా కౌన్సిలర్ ఏ విధంగా ఉండాలి. ఇంతకుముందు నిలబడిన కౌన్సిలర్లు ఓట్లు వేసుకున్నారు, ఇంట్లో అనుకున్నారు. వాళ్ళకి నిలబడికి ముఖం లేక వేరే ఒక పోయింది. ఏ పార్టీ వారైనా నేను నిర్భయంగా చెప్తున్నాను, నేను అట్లా కాదు, పని చేసే మనిషిని. మై కాన్సెప్ట్ ఇస్ service first before self. I am working for any work. My concept is service first before self. This is my stand after myself. ఇప్పుడు మీ సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలు ఇప్పుడు మీకు చెప్తే ఈడారి చేస్తారు అబ్బా అంటారు మీరు. మెయిన్ ఏది ఏమైనా ఈ 20 వార్డులో వాటర్ రిఫైనరీ ప్లాంట్ చేస్తాను. ఏడల నుంచి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీ ఇక్కడ లేకపోవచ్చు. హైదరాబాద్ నుంచి నాకు ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి పెద్ద పెద్ద నాయకుల దగ్గర. ఆ విధంగానే కానీ ఓ దాతల్ని కానీ అది నేను తప్పకుండా నెరవేరుస్తా చేస్తా. అది కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ బాగాలేదు అంటే కౌన్సిలర్లకు గెలిచిన తర్వాత ఇంటికాడ పనుకునే కౌన్సిలర్ కానీ నేను వారంకోసారి మీటింగ్ పెట్టి వారంకోసారి చేసే పని. ఇంకా సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పలేదు, టైం లేదు. సారీ. ఎప్పటి నుంచి పొలిటికల్ ఎప్పటి నుంచి? ఐఎమ్ మై ఎంట్రీ ఇన్ పొలిటికల్ 1989లో మా నాన్న వార్డు మెంబర్గా ఉండేప్పుడు. అప్పటి నుంచి ఎన్నో విజయాలు చూసినా, ఓటమిలు చూసినా, కానీ నేను నిలబడేది ప్రజల కోసం నిలబడేది ఫస్ట్ టైం. ఎంతో మందిని గెలిపించిన. ఇక్కడ నారాయణపేటలో నుంచి ఉన్నాము, ఏదో పార్టీలో ఉన్నాము. ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. ఏదో నాకు ఒకసారి నిలబడాలి. నా ఏజ్ మై 50. ఇంకా 5 ఏళ్ళ తర్వాత ఇస్తే ఆడ ఉంటామో పోతామో తెలియదు, అంతే కదా. ఈసారి ఏంటని నేను 2-3 వాళ్ళు అడిగిన, ఒక పార్టీ ఇవ్వలేదు. నాకు అడిగింది కుటుంబంలో వాళ్ళు అడిగినా ఇవ్వలేదు. ఇవ్వనందుకు నాకు ఏదో ఒకటి నిలబడాలి. వాట్ ఈజ్ మై కెపాసిటీ, నాకు సత్యంగా చూపించాలి. అది నా కాన్సెప్ట్. ఓటమి గెలుపు సహజమే. ఇందిరాగాంధీ ఓడిపోయిందంటే ఎన్టీ రామారావు ఓడిపోయిండు, అది కాదు. ప్రయత్నం పురుష లక్షణం. గెలుపు ఓటములు దేవుడు నిర్ణయిస్తారు, ఓటర్లు నిర్ణయిస్తారు. ఆ ఓటర్లకు నేను అండగా ఉంటా. నన్ను గెలిపిస్తారో భగవంతుని నిర్ణయం. నన్ను ఓడగొట్టే ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నం చేయొచ్చు. నన్ను ఓడగొట్టిందనుకో ఓలను ఓడగొడతా. ఇది నన్ను ఓడగొట్టి ప్రయత్నం చేసిననుకో వాళ్ళు కూడా ఓడనే కొడతా. నా టార్గెట్ అది, నా టార్గెటే అది. నేను ఏదైనా లైఫ్లో ఎవ్వరికి ఇచ్చాను, నేను ఒక దిద్దుకోను, నా దగ్గర ఇచ్చాను. దట్ ఈస్ కరెక్ట్. సో ఇప్పుడు కౌన్సిలర్ అవుదామని ఆలోచన ఎందుకు వచ్చింది? అరే నాకు కొందరు అంటారు మాది ఇది మా యాదవ్ కమ్యూనిటీలో. అదే మావతికి ఎందుకు వస్తావు భయ్, గొల్లొట్టి వేసుకుంటారు. అరే మా గొల్లలు మాకెందుకు? అందరు నేను అన్ని కులాలు నాకు సమానం. మైనార్టీస్, యాదవ్స్, మార్వాడీస్ అందరితో సంబంధాలు స్నేహంగా మాస్ క్లాష్ క్యాష్ లీడర్. అటువంటి ఆ లక్షణాలు నాకు ఉన్నాయి కాబట్టి కొందరు వ్యక్తులు అరే నువ్వు ఉండాలి, మీరు నిలబడండి బలవంతంగా ఇండిపెండెంట్ పెద్ద మనుషులు అడిగి అందరితో అడిగేసిన నేను. నా నిర్ణయం కాదు. ఏ కన్నా ముందు కన్నా చెప్పిన వాళ్ళకు ఏమన్నా గారు నిలబడాలన్నా ఏమంటారు, నేను ఇండిపెండెంట్ వస్తాం అనుకున్నా, మీ అభిప్రాయం చెప్పండి. నేను December 28 నుంచి ఫీల్డ్లో ఉన్నాను. 24 వాళ్ళు సర్వే
I have survey, but I am not telling after election nahi, after polling. At evening 6 o'clock, 11 evening 6 o'clock, I am telling exact polling. Where? సో మొత్తానికైతే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మరి కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు మరి ఇటువంటి బలమైన పార్టీ అంటే ఇక్కడ ప్రకాష్ గారితో అవుతుందా? అనడం కన్నా చేయి చూడం. బీఆర్ఎస్ పార్టీ అయినా నాకు బీఆర్ఎస్ పార్టీ అందరితో సంబంధం, రాజరెడ్డి గారితో అందరు మంచిగా. దోస్ టోటల్ పార్టీస్ ఆర్ మై ఫ్రెండ్స్, ఆల్ పార్టీస్. అంటే పార్టీలు అని కాకుండా అందరు మిత్రులు, బీజేపీ మిత్రులే, కాంగ్రెస్ మిత్రులే, టీఆర్ఎస్ మిత్రులే, అందరితోటి మేము. ఇంకోటి మంచి నువ్వు చెప్పాలంటే మంచి ఫ్రెండ్షిప్ పొలిటికల్ ఉంది దాంట్లో. ఇటువంటి పొలిటికల్ మంచి ఏదైతే దేవుళ్ళ మేము కోచి తాండ్రి కూడా కొన్ని ఎలక్షన్ చేశాను. ఫ్రెండ్లీ పొలిటికల్ పార్టీ అందరూ ఒకదాన్ని కూర్చుంటారు. మళ్ళీ సాయంత్రం కూర్చుంటే అందరూ ఒకటి క్యాండిడేట్ ఒకదాన్ని కూర్చుంటారు. ఇప్పుడు ఆ విధంగా నానబెట్టి ఉండాలి. దానికి నేను చాలా గౌరవం. సో ఫైనల్గా ఫిబ్రవరి 11వ తారీఖు వచ్చి మన మున్సిపాలిటీలో ఓటింగ్ ఉండబోతాం. సో మన 20 వార్డు ఓటర్స్కి మన ఛానల్ ద్వారా ఏం చెప్పగలుగుతాం? నన్ను గెలిపించి చూడండి మీరు. నేను కౌన్సిలర్ ఏ విధంగా ఉండాలి, కౌన్సిలర్ పని ఏమి, అరే ఈడా కౌన్సిలర్ అని 24 వార్డుల కౌన్సిలర్ మీరు తెలుసుకోవాలని చెప్పేసి 24 వార్డ్స్ కౌన్సిలర్ అరే నేను ఇట్లున్నాడు అనేది విధంగా నేను చూస్తాను. రోల్ మోడల్గా 24 కౌన్సిలర్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నేను ఓటర్లో కూడా అదే అభ్యర్థిస్తున్నాను. నాకు గెలిపించండి. కౌన్సిలర్ కైసా रहेगा, కైసా బనేగా, కైసా रहना, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని నేను చూపిస్తాను. అది ఐకాన్ అవుతాను. అది ఓటర్లు నన్ను ఆశీర్వదించి నాకు ఓటేసి ఇస్తే వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇస్తాను, వర్కింగ్ గిఫ్ట్. సో చాలామంది నాయకులు ఇదే వార్డు నుంచి గతంలో గెలిచారు. గెలవకముందు మేము అవి చేస్తామని అసలు గెలిచిన తర్వాత స్వార్థ ప్రయోజనాలు. సో మరి రేపు దస్తూరు శశిరేఖ ప్రకాష్ గెలిచిన తర్వాత అదే కోవలకి వెళ్తారా లేక ఇంతకుముందు గెలిచిన వాళ్ళు కౌన్సిలర్లు ఇక్కడ నిలబడలేకనే వేరే వాళ్ళకు పోయింది. ఇక్కడ నిలబడి కాక వేరే వాళ్ళకు ఎందుకు వాళ్ళు ఒక పార్టీ అభ్యర్థి లేక ఎక్కడికి వెళ్ళో అభ్యర్థిని పట్టుకొచ్చింది పాపం మా అన్ననే. ఆయన నాకు రోల్ మోడల్. ఆయన ఓటు ఎప్పుడు రేపు నామినేషన్ అయిన వరకు ఒక 8 గంటల ముందు నాకు చెప్పాడు. ఆయనే నాకు నిలవడం అన్నది వాస్తవం. ఆయన నాకు పోటీ వచ్చింది. ఏం చేయలేదు ఆ టైంలో. మా అన్న ఆయన నాకు ఒక మిత్రులు, రాజకీయ సలహాదారులు, నా అభిమాని. అనంతపేటలో ఒక 3-4 అభిమానులు ఉన్నారు నాకు, నేను చెప్పదలుచుకోలేను. ఆయన నాకు ఇప్పుడు నిలవడం అని ఆయన వచ్చి నా మీద పోటీ నిలబడ్డాడు. ఏం చేయలేదు. సో ఎవరైనా విత్డ్రా చేసుకోమని వేరే పార్టీలో నుంచి ఎవరైనా ఆఫర్స్ వచ్చినాయి? ఎన్నో ఆఫర్లు వచ్చాయి రకరకాలుగా. మా భార్యని విత్డ్రా చేస్తారంటే మా భార్య నేను కిడ్నాప్ చేసి స్థలం వేసి జరిగించాను. ఎన్నో ఆఫర్లు. ఇక్కడ తగ్గేదే లేదు. తగ్గలేదు. ఎన్నో ఆఫర్లు అంటే నన్ను బెదిరించలేరు. విత్డ్రాకి గంట ముందు కూడా మా మిస్సెస్ని నేను వేరే ఇంట్లో తాళం వేసి నేను ఊరిపోయిందని చెప్తాను. నో ఎన్నో విధంగా డాష్ వీష్ టోటల్. ఇంత ఖచ్చితంగా ఎట్లా కౌన్సిలర్ కావాలని ఒక తపన ఎందుకని అంత పొలిటికల్ లీడర్, రాజకీయ నాయకుడు. నేను చూసాను చాలామంది ఊళ్ళో ఈ కౌన్సిలర్ ఇంతమంది తెచ్చుకోలే కానీ ఎవరైనా అది ఇదే రాజనీతి. లీడర్ అంటే ఇప్పుడు అలా గెలిచిన తర్వాత అయిపోయాయి. ఓటు వేసుకుంటే పోతే 5 గంటలకు మళ్ళీ ఓటు వేయడానికి అడిగారు. అటువంటి నాయకులు అదే నాకు షేమ్ అనిపిస్తుంది. ఇంతకుముందు ఒక కౌన్సిలర్కి నేను వార్నింగ్ ఇచ్చిన, నువ్వు వస్తే ఓడగొడతాను. టేస్ట్ డైరెక్ట్ పేరు చెప్పాలి. నువ్వు వచ్చిన వాడు నేను ఓడగొడతావు, ఓడిపోతావని చెప్పిన. ఎంతోమంది రాలేరు. ఈయన నా ఆప్తుడే నాకు పోటీ వచ్చింది. అది దట్ ఈస్ కన్క్లూజన్. సో ఇది ఏదైతే దత్తు ప్రకాష్ అదేవిధంగా శశిరేఖ గారి మాటల్లో ఏదైతే ఒక్కసారి ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వండి. ఒక రోల్ మోడల్గా ఇప్పుడున్న నారాయణపేట మిగతా వార్డుల కన్నా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా అని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు వార్డు నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేయాలి. సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, రాజకీయాలు సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాలు సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు.
మనం సరైన వ్యక్తిని సరైన నాయకునికి నాయకత్వ పగ్గాలు అప్పగించి కౌన్సిలర్లను సీట్లో కూర్చోబెట్టినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాలు వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక నిస్వార్థంగా కేవలం ప్రజలకు సేవ చేయాలని ఒక తపనతో ముందరకు వస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. పార్టీలు మండిచేయి చూపిన నమ్మిన ప్రజల కోసం పక్కా కౌన్సిలర్ కావాలని ఒక క్యూరియాసిటీతో ముందరకు వస్తున్నట్టు వారి లోపల మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వార్డు ప్రజలు వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 20వ వార్డు నుంచి సరైన వ్యక్తిని సరైన నాయకుడికి గెలిపించుకొని వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. భగవంతుడు ఓకే.